quadrilateral, quadrilateral అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ప్లేన్ ఫార్మ్డ్ బై 4 స్ట్రైట్ లైన్స్, 4 సైడ్స్. ఓకేనా, ఒక 4 స్ట్రైట్ లైన్స్ ఇలా 4 సైడ్స్ ఫామ్ అయ్యే ఒక క్లోజ్డ్ ప్లేన్ని మనం ఏమంటామంటే సో క్వాడ్రిలేటరల్ అంటాం. ఓకేనా, ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే సో ఒక క్వాడ్రిలేటరల్లో సో ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 4 సైడ్స్ ఉంటాయి. ఎన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయనంటే సో 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి. ఎన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయంటే 8 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. ఓకేనా, 8 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఎన్ని వర్టీసెస్ ఉంటాయనంటే 4 వర్టీసెస్ ఉంటాయి. సో ఓకేనా, quadrilateral is nothing but it is a closed plane formed by closed figure or closed plane formed by 4 straight lines. ఓకేనా, సో ఇందులో మనం మెయిన్ క్యాలిక్యులేట్ చేయాల్సినవి ఏంటి అని అంటే క్వాడ్రిలేటరల్ ఎప్పుడు ఇచ్చినా కానీ అసలు మనకు అవసరమైన పాయింట్స్ ఏంటి అని అంటే ఏరియా ఒకటి, అలాగే సో ఏరియా ఒకటి, నెక్స్ట్ పెరిమీటర్ ఒకటి. ఓకేనా, ఏరియా ఒకటి, పెరిమీటర్ ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ అయితే ఏరియా చూద్దాం. ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే మిగతా పాయింట్స్ నేనేం చెప్పట్లేదు. క్వాడ్రిలేటరల్లో సో మీకు ఆల్రెడీ తెలుసు ఎన్ని సైడ్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. క్వాడ్రిలేటరల్లో 4 సైడ్స్ ఉంటాయి, 4 వర్టీసెస్ ఉంటాయి, 4 వర్టీసెస్ ఉంటాయి, 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి, 8 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. 8 ఎలా వచ్చాయని మీరు అనుకోవచ్చు, ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ యాంగిల్ ఒకలాగా ఉంటుంది. ఆల్రెడీ మనం ట్రయాంగిల్లో చూసామా, అదే విధంగా 8 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. అలాగే సో 8 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అనంటే సో 360 డిగ్రీస్. ఎలా అనంటే మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, n-2 ఇంటూ 180 డిగ్రీస్ డివైడెడ్ బై సో n-2 ఇంటూ 180 అని చెప్పాను. n వాల్యూ 4 కాబట్టి 360. అలాగే సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అంటే అది కూడా 360. ఎందుకనంటే అది ఓన్లీ క్వాడ్రిలేటరల్నే కాదు, ఎక్స్టీరియర్ యాంగిల్స్కి వచ్చేటప్పటికి క్వాడ్రిలేటరలే కాదు, ఏది తీసుకున్నా కానీ ఎన్ని డిగ్రీస్ అని అంటే అది క్వాడ్రిలేటరల్ అయినా పెంటాగన్ అయినా ఏదైనా కానీ 360 డిగ్రీస్. ఓకేనా, సో అయితే ఒక పాయింట్ మనం ఏం చెప్పొచ్చు అంటే సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండే పాలిగన్ ఏది అని అంటే అది క్వాడ్రిలేటరల్ మాత్రం. ఓకేనా, అయితే ఇందులో మెయిన్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే ఏరియాని క్యాలిక్యులేట్ చేయడం, అలాగే పెరిమీటర్ని క్యాలిక్యులేట్ చేయడం. ఫస్ట్ ఏరియా చూద్దాం. సో ఏరియాని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే ఇప్పుడు నేను బీడీ అనే ఒక డయాగ్నల్ తీసుకున్నాను. బీడీ అనేది ఏంటి, డయాగ్నల్. బీడీ అనే ఒక డయాగ్నల్ తీసుకోగానే వెంటనే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. కాబట్టి అప్పుడు మనం ఈ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిడి ప్లస్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ బిసిడి. ఓకేనా, ఇందులో ఈ ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే దీని యొక్క హైట్ మనకు తెలియదు కాబట్టి h1 అనుకుందాం. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే దీని యొక్క హైట్ h2 అనుకుందాం. అప్పుడు ఈ ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా, ఏ ట్రయాంగిల్కి అయినా ఏరియా ఏంటంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఈ ట్రయాంగిల్కి బేస్ ఏమవుతుందంటే బీడీ అవుతుంది, హైట్ ఆల్రెడీ h1 అనుకున్నాం. అదేవిధంగా ఈ ట్రయాంగిల్ యొక్క సో బేస్ ఏమవుతుంది అంటే అది కూడా ఇటు నుంచి చూడండి, ఇటు నుంచి చూస్తే ఈ ట్రయాంగిల్కి కూడా బేస్ బీడీ అవుతుంది, ఇంటూ హైట్ ఏమవుతుందంటే h2 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో కనుక మనం హాఫ్ బీడీ కామన్ తీసాం అనుకోండి, ఏమని రాయొచ్చు అంటే h1 ప్లస్ h2. ఓకేనా, h1 ప్లస్ h2. ఫైనల్గా ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బీడీ h1 ప్లస్ h2. ఓకేనా, ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్స్ టు half BD h1 plus h2, where BD is the diagonal and h1 comma h2 are the heights or length onto the opposite vertices or distance between diagonal and opposite vertices. ఓకేనా, సో half BD into h1 plus h2. అలాగే పెరిమీటర్ కావాలంటే ఫస్ట్ AB, ఈ సైడ్ యొక్క లెంత్ AB, BC, CD and DE. AB plus so BC plus అలాగే CD plus DE. ఓకేనా, దిస్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్.
సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే ఓన్లీ క్వాడ్రిలేటర్లకు సంబంధించి ఏరియా పెరిమీటర్ డిస్కస్ చేస్తాం. ఈ క్వాడ్రిలేటర్లో ఏమున్నాయి, ఓకేనా? టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఏం డిస్కస్ చేద్దాం? టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, ఓకేనా? టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్లో ఫస్ట్ క్వాడ్రిలేటరల్ని, ఓకేనా? ఫస్ట్ క్వాడ్రిలేటరల్ తీసుకోండి. ఈ క్వాడ్రిలేటరల్ని 2 టైప్స్ కింద క్లాసిఫై చేస్తారు. క్వాడ్రిలేటరల్ని 2 టైప్స్ కింద క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ టైప్ ఏంటి అని అంటే ట్రిపీజియం. ఫస్ట్ ఏంటి? ట్రిపీజియం. తర్వాత ఏంటి అంటే ప్యారలలోగ్రామ్. ఏ విధంగా క్లాసిఫై చేశారనంటే మామూలుగా క్వాడ్రిలేటర్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ప్లేన్ ఫార్మ్డ్ బై 4 సైడ్స్ అంతే. కానీ ట్రెపీజియం అంటే ఏంటంటే ఉన్న 4 సైడ్స్లో జస్ట్ ఏవో ఒక 2 సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయనుకోండి. ఈ 2 సైడ్స్ ప్యారలల్గా ఉంటే చాలు, ఈక్వల్గా ఉండనక్కర్లేదు. 2 సైడ్స్ ప్యారలల్గా ఉంటే చాలు. దాన్నే మనం ఏమంటామంటే ట్రెపీజియం అంటే. ట్రెపీజియం అంటే ఏంటంటే ఏవో ఒక 2 సైడ్స్ ప్యారలల్గా ఉంటే చాలు, దాన్ని ట్రెపీజియం అంటే. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే జస్ట్ క్లోజ్డ్ ప్లేన్, కండిషన్స్ ఏమీ లేవు. కానీ ట్రెపీజియంకి వచ్చేటప్పటికి క్లోజ్డ్ ప్లేనే, కాకపోతే ఆపోజిట్ సైడ్స్ అన్నీ కాదు, ఆపోజిట్ సైడ్స్ కాదు, ఏవో ఒక 2 ఆపోజిట్ సైడ్స్ జస్ట్ ప్యారలల్గా ఉండాలి. అలా ప్యారలల్గా ఉంటే దాన్ని ట్రెపీజియం అంటాం. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇక్కడ కండిషన్స్ ఏమీ లేవు. ఇక్కడ కండిషన్ ఏంటంటే సో జస్ట్ 2 సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ఓకేనా? ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడైతే ప్యారలల్గా ఉంటాయో ఆటోమేటిక్గా ఈక్వల్గా కూడా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడైతే ప్యారలల్గా ఉంటాయో ఆటోమేటిక్గా ఈక్వల్గా కూడా ఉంటాయి. కాబట్టి ప్యారలలోగ్రామ్ అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ట్రెపీజియం అంటే జస్ట్ 2 సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. మామూలుగా అయితే కండిషన్ అంటే ప్యారలల్గా ఉండాలి, అందుకే ప్యారలలోగ్రామ్. ఎప్పుడైతే ప్యారలల్గా ఉంటాయో ఆటోమేటిక్గా ఈక్వల్గా కూడా అయిపోతాయి. అయితే మళ్ళీ ఈ ప్యారలలోగ్రామ్ని మళ్ళీ 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఓకేనా? ఈ ప్యారలలోగ్రామ్ని మళ్ళీ 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఆ 3 టైప్స్ ఏంటి అని అంటే రెక్టాంగిల్, ఓకేనా? నెక్స్ట్ రాంబస్, అలాగే స్క్వేర్. రెక్టాంగిల్, రాంబస్ అండ్ స్క్వేర్. సో ఇప్పుడు రెక్టాంగిల్ అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి మరియు ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ ఇంకొక అడిషనల్ కండిషన్ ఏమి యాడ్ అవుతుంది అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. కాకపోతే ప్రతి ఇంటీరియర్ యాంగిల్ ఎంత అయి ఉండాలంటే 90 degrees అయి ఉండాలి. ఓకేనా? అలాగే రాంబస్లో కూడా అంతే. ఎందుకంటే ప్యారలలోగ్రామ్లో టైప్సే కాబట్టి ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ప్యారలలోగ్రామ్కి వచ్చేటప్పటికైతే అన్ని సైడ్స్ ఈక్వల్. ఓకేనా? కానీ ప్రతి ఇంటీరియర్ యాంగిల్ 90 degrees అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ పెర్పెండిక్యులర్స్ మాత్రం ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా బైసెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత స్క్వేర్ అంటే ఏంటంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి మరియు అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి అని అంటే 90 degrees అయి ఉండాలి. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అయి ఉండాలి? 90 degrees అయి ఉండాలి. దాన్ని ఏమంటామంటే మనం స్క్వేర్ అంటాం. ఓకేనా? రెక్టాంగిల్, రాంబస్ అండ్ స్క్వేర్ కింద డివైడ్ చేశారు. ఓకేనా? ఇందులో ఒక పాయింట్ మనం ఏం చెప్పొచ్చునంటే ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్, బట్ ఎవ్రీ రాంబస్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్. తర్వాత ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్, బట్ ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్. ఓకేనా? సో ప్రతి స్క్వేర్ని మనం రాంబస్ అని పిలుచుకోవచ్చు, ప్రతి స్క్వేర్ని రెక్టాంగిల్ అని పిలుచుకోవచ్చు. కానీ ప్రతి రెక్టాంగిల్ స్క్వేర్ అవ్వదు, ప్రతి రాంబస్ కూడా స్క్వేర్ అవ్వదు. ప్రతి స్క్వేర్ రెక్టాంగిలే. అందుకే మనం కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ రీజనింగ్లో క్వశ్చన్స్ చేసేటప్పుడు ప్రతి స్క్వేర్ని మనం రెక్టాంగిల్ కిందే కౌంట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి స్క్వేర్ రెక్టాంగిలే, కానీ ప్రతి రెక్టాంగిల్ స్క్వేర్ కాదు. ఓకేనా? సో ఇవి టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. సో ఈ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్లో ఫస్ట్ ట్రెపీజియం, మళ్ళీ ప్యారలలోగ్రామ్, అందులో మళ్ళీ 3 టైప్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ట్రెపీజియం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ట్రెపీజియం చూద్దాం. సో ట్రెపీజియం చూసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్యారలలోగ్రామ్, అందులో టైప్స్ అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం.
సో మీకు అన్నీ ఒకే దగ్గర చెప్తాను ఆ 4. ఫస్ట్ అయితే ట్రిపీజియం కంప్లీట్ చేసేద్దాం, ఆ తర్వాత చూద్దాం. ఓకేనా? సో ట్రిపీజియం చూడండి. ట్రిపీజియం. సో ట్రిపీజియం అంటే కండిషన్ ఏం చెప్పుకున్నాం మనం? జస్ట్ 2 సైడ్స్ ప్యారలల్గా ఉంటే చాలు, ఈక్వల్గా ఉండాలన్న కండిషన్ ఏమీ లేదు. జస్ట్ ఈ 2 సైడ్స్ ఏంటంటే నేను ప్యారలల్గా ఉన్నాయనుకున్నాను, ఇలా ఏ బి సి డి అని ఒక ట్రిపీజియం తీసుకుంటే, ఏబిసిడి అనే ఒక ట్రిపీజియం తీసుకుంటే, సో ఈ ట్రిపీజియంలో సో ఏబి సైడ్ యొక్క లెంత్ని స్మాల్ ఏ అనుకున్నాను, దీన్ని స్మాల్ బి అనుకున్నాను, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అనుకున్నాను. ఓకేనా? ఆ తర్వాత ఇలా ఒక డయాగ్నల్ తీసుకుంటే, ఓకేనా, ఇలా ఒక డయాగ్నల్ తీసుకుంటే, ఏసీ అనే ఒక డయాగ్నల్ తీసుకుంటే, ఇందులో ఈ ఏసీ అనే డయాగ్నల్ చూడండి, ఈ ఏసీ అనే డయాగ్నల్ ఓవరాల్ టోటల్ ట్రెపీజియంని 2 ట్రయాంగిల్స్ కింద కన్వర్ట్ చేసింది. ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ నేను ఏమనుకున్నానంటే h1 అనుకున్నాను. ఓకేనా? ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ h1 అవుతుందో, ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ కూడా, హైట్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్, ఇది కూడా ఏమవుతుంది? h1 అవుతుంది. ఓకేనా? హైట్ అన్నా లేదా డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్ అన్నా రెండు ఒకటి. ఓకేనా? ఇందులో మనం సో మెయిన్ ఎగ్జామ్ వరకు ఇంపార్టెంట్ ఏంటంటే ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలంటే, ఏరియా ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే పెరిమీటర్ ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా ఒకటి, సో అలాగే నెక్స్ట్ ఏంటంటే పెరిమీటర్ ఒకటి. ఫస్ట్ అయితే ఏరియా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏరియా చూద్దాం. ఏరియా చూసినట్లయితే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియా చూద్దాం. ఈ ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ ట్రయాంగిల్కైనా ఆఫ్ బేస్ బి హైట్ ఎంత అంటే h1. ఆ తర్వాత ఈ ట్రయాంగిల్ ఏరియా చూద్దాం. ఆ ట్రయాంగిల్ ఏరియా చూసినట్లయితే ఆఫ్, సో అక్కడ బేస్ ఏమవుతుందంటే ఈ ట్రయాంగిల్కి సంబంధించి బేస్ ఏ అవుతుంది, హెచ్ మాత్రం, హైట్ మాత్రం మారదు. ఓకేనా? సో h1 కాదు హెచ్ అనుకోండి సరిపోద్ది, హెచ్. ఓకేనా? అప్పుడు ఈ రెండిట్లో నుంచి మనం ఆఫ్ కామన్ తీస్తే, ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఇంకేం మిగిలిపోయింది హెచ్. హాఫ్ హెచ్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి, కాబట్టి ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం కి ఫార్ములా ఏంటి? హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం కి ఫార్ములా ఏంటి? హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హైట్. అలాగే పెరిమీటర్. ఓకేనా? పెరిమీటర్కి ఏంటంటే ఫార్ములా ఏబి ప్లస్ తర్వాత బీసీ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. ఓకేనా? సిడి ప్లస్ డిఏ. సో ఈ ఫార్ములా ఏంటి అని అంటే పెరిమీటర్కి ఫార్ములా. ఓకేనా? క్లియర్? సో నెక్స్ట్ ఏం చేద్దామనంటే ఫస్ట్ ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? పని చేద్దాం. 1 by 1 కంటే అన్నీ ఒక దగ్గర రాస్తాను, మీకు ఏంటంటే అలా అయితే బెటర్గా అర్థం అవుతుంది, ప్లస్ ఈజీగా గుర్తుంటుంది. మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్యారలలోగ్రామ్. ఓకేనా? ఫస్ట్ ప్యారలలోగ్రామ్. ఓకేనా? ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ప్యారలలోగ్రామ్లో టైప్స్ చెప్పుకున్నాం కదా. సెకండ్ టైప్, అందులో ఫస్ట్ టైప్ ఏం చెప్పామంటే రెక్టాంగిల్స్ చెప్పుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటి అని అంటే రాంబస్. ఆ తర్వాత నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటి? స్క్వేర్. ఓకేనా? ఇలా ఒకే దగ్గర రాసుకుందాం, అలా అయితే మీకు సో మనకి తొందరగా అయిపోతుంది, ప్లస్ మీకు కూడా బెటర్గా అర్థం అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి? సో జస్ట్ 4 సైడ్స్ ఉండాలి, ఆ 4 సైడ్స్ అది ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉండాలి? ప్యారలల్గా ఉండాలి మరియు ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? సో దాన్ని మనం ఏమంటామంటే ప్యారలలోగ్రామ్ అంటాం. ఇలా ప్యారలలోగ్రామ్ తీసుకున్నాను. సో ఏబిసిడి అనే ఒక ప్యారలలోగ్రామ్ తీసుకుంటా. ఏ బి సి డి. తర్వాత నెక్స్ట్ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గానే ఉండాలి, కాకపోతే ప్రతి ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉండాలనంటే 90 degrees ఉండాలి. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటామంటే డయాగ్నల్ అంటాం. ఆ తర్వాత ఇక్కడ రాంబస్ అంటే ఏంటి అని అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గానే ఉండాలి. రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కాకపోతే
సో పెర్పెండిక్యులర్ ఒకదానికొకటి ఎలా అనంటే పెర్పెండిక్యులర్గా బైసెక్ట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయి. సో ప్రతి ఇంటీరియర్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇంటీరియర్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉండనక్కర్లేదు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా 90 ఉండాలి. ఓకేనా. ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ కింద తీసుకుందాం. దీన్ని ఏమనుకుందాం అంటే డయాగ్నల్ అనుకుందాం. ఓకేనా. ఇక్కడ అన్ని సైడ్స్ ఎలా ఉంటాయనంటే సో ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ కూడా అన్ని సైడ్స్ ఎలా ఉంటాయనంటే ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ మాత్రం ఇది ఎల్ అయితే ఇది బి అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది డయాగ్నల్ డి అనుకుందాం. ఇక్కడ ఈ రెండు సైడ్స్ ఇవి ప్యారలల్గా ఉంటాయి, ఇవి కూడా ప్యారలల్గా ఉంటాయి. ఇది ఏ అనుకుంటే ఇది ఏ, ఇది బి అనుకుంటే ఇది ఏమవుతుందంటే బి అవుతుంది. ఓకేనా. సో అయితే ఈ రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్ అనేవి ఇందులో టైప్స్ కాబట్టి ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ ఇందులో ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇందులో ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే చూడండి, ఇక్కడ ఆపోజిట్గా ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి, అదొక పాయింట్ చెప్పొచ్చు. అలాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు, యాంగిల్ డి అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఎంతో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ పాయింట్ ఇందులోని అప్లికేబుల్, ఇందులోని అప్లికేబుల్, ఇందులోని అప్లికేబుల్, ఎందుకంటే ఈ మూడు ప్యారలలోగ్రామ్లో టైప్స్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే సమ్ ఆఫ్ ఎనీ టూ అడ్జసెంట్ యాంగిల్స్, sum of any two adjacent angles, sum of any two adjacent angles is 180 degrees. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి విచ్ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ బి plus angle C, which is equals to angle C plus angle D, which is equals to angle D plus angle A, which is equals to 180 degrees. ఈ పాయింట్ ఇందులోని అప్లికేబుల్, ఎందుకని ఇవన్నీ టైప్స్ కాబట్టి ఆ మూడిట్లోని అప్లికేబుల్. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ ఈ రెండు పాయింట్లు అన్నిటికీ అప్లికేబులే. సో ఇవి ఆల్రెడీ మనం ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే పిల్లలు జామెట్రీలో నేర్చుకుంటారు. అండ్ బ్యాంకింగ్ వరకు కూడా అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఏరియా, పెరిమీటర్ అండ్ డయాగ్నల్ అవి మీకు ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే ఏరియా డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎగ్జామ్ వరకు ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఏరియా కావాలంటే ఒక్కసారి చూడండి. ఇలా నేను ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి. ఇలా నేను ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఈ లైన్ ఏసీ అనేది ఏంటి అంటే డయాగ్నల్. ఏసీ అనేది ఏంటి డయాగ్నల్, D1 అనుకుందాం. ఓకేనా. డయాగ్నల్ ఏసీ అనేది ఒక డయాగ్నల్. ఈ డయాగ్నల్ ఏం చేస్తుంది అంటే టోటల్ ట్రయాంగిల్ని రెండు ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తుంది. టోటల్ డయాగ్నల్ని, ఈ డయాగ్నల్ అనేది టోటల్ ప్యారలలోగ్రామ్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఈ పార్ట్ యొక్క ఏరియా ఎంత ఉంటుంది, ఈ పార్ట్ యొక్క ఏరియా కూడా అంతే ఉంటుంది. ఈ పార్ట్ యొక్క ఏరియా చూద్దాం. ఈ పార్ట్ యొక్క ఏరియా చూసేటప్పుడు దీని హైట్, ఓకేనా, సైడ్ ఏ, దీని హైట్ ఏమనుకున్నానంటే H1 అనుకున్నాను. అప్పుడు ఈ పార్ట్ యొక్క ఏరియా ఎంత అవుతుందంటే అది ఒక ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్. సో బేస్ ఎంత అంటే ఏ, హైట్ ఎంత అంటే H1. అలాంటివి చూడండి, ఇలా ఈ ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేసాం. అలాంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 పెడతాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందంటే H1. అలాగే ఇంకోలా కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఒకవేళ ఈ ట్రయాంగిల్ తీసుకొని ఈ ట్రయాంగిల్ యొక్క పెర్పెండిక్యులర్ హైట్ కనుక H2 అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే హాఫ్. సో ఇక్కడ చూడండి హాఫ్. ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ ఏరియా కావాలంటే దీని యొక్క బేస్ ఎంత అంటే బి, హైట్ ఎంత అంటే H2. అలాంటి ట్రయాంగిల్స్ ఇదొక ట్రయాంగిల్ కాబట్టి ఇంటూ 2 చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే BH2 అవుతుంది. ఓకేనా. ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు AH1 ఆర్ BH2. AH1 ఎప్పుడు అని అంటే ఏ మీదకి హైట్ ఇస్తే AH1, బి మీదకి హైట్ ఇస్తే BH2. దీని మీదకి ఇక్కడ
వేర్ h1 is the height onto the side A, h2 is the height onto the side B. ఓకే, ఏ మీదకి హైట్ ఇస్తే AH1, B మీదకి హైట్ ఇస్తే BH2. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏ పారలెలోగ్రామ్. ఓకేనా? సో అదే విధంగా ఇక్కడ చూద్దాం, రెక్టాంగిల్ యొక్క ఏరియా చూద్దాం. ఓకేనా? థర్డ్ పాయింట్ లో సో రెక్టాంగిల్ యొక్క సో ఏరియా ఏంటి, రెక్టాంగిల్ యొక్క ఏరియా కావాలంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత అంటే ఎల్, హైట్ ఎంత అంటే బి. ఓకేనా? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఆఫ్ ఎల్బి. అలాంటివి రెండు ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ ఇంటూ 2 పెట్టాం అనుకోండి, అప్పుడు ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటంటే ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకేనా? ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఆ తర్వాత నెక్స్ట్ రాంబస్ చూద్దాం. రాంబస్లో చూసినట్లయితే రాంబస్లో ఎప్పుడు డయాగ్నల్స్ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇది మొత్తం D1 అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఏమవుతుందంటే D1/2 అవుతుంది. అలాగే ఇదేమవుతుందంటే మొత్తం D2 అనుకుంటే ఇదేమవుతుందంటే D2/2 అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నాం కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ బేసు ఈ బేస్ ఏమవుతుందంటే D2/2 ఇంటూ హైట్ ఏమవుతుంది D1/2 ఇంటూ ఇలాంటి ట్రయాంగిల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 కదా ఉన్నాయి, అందుకని ఇంటూ 4. సో ఈ 4 క్యాన్సిల్, ఫైనల్గా ఫార్ములా ఏంటంటే ఆఫ్ D1 D2. సో దట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ఏ రాంబస్. ఏరియా ఆఫ్ ఏ రాంబస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఆఫ్ D1 D2. తర్వాత నెక్స్ట్ సో స్క్వేర్ చూడండి, స్క్వేర్కి సంబంధించి ఇది చూస్తే ఆఫ్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఇది ఒక ఆఫ్ ఏ ఇంటూ ఏ. అలాంటివి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆఫ్ ఏ ఇంటూ ఏ అదొకటి. ఓకేనా? ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్కి ఫార్ములా ఏంటి అని అంటే ఏ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఆఫ్ D1 D2, ఇక్కడ ఏంటంటే ఎల్ ఇంటూ బి, ఇక్కడ ఏంటంటే AH1 ఆర్ BH2. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెరిమీటర్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెరిమీటర్. సో పెరిమీటర్ కావాలంటే ఇక్కడ చూడండి, A+A 2A, B+B 2B, రెండిట్లో 2 కామన్ తీసి ఏమని రాయొచ్చు అంటే A+B అని రాయొచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి పెరిమీటర్ ఏమని రాసుకోవచ్చు అంటే L+L B+B 2 టైమ్స్ ఆఫ్ L+B అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ పెరిమీటర్కి వచ్చేటప్పటికి అన్ని ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి 4A అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ పెరిమీటర్కి వచ్చేటప్పటికి అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏమని రాసుకోవచ్చు, 4A అని రాసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటి అని అంటే రిలేషన్ బిట్వీన్ డయాగ్నల్ ఆఫ్ ఏ parallelogram అండ్ సైడ్స్ ఆఫ్ ఏ parallelogram. ఇది ఆల్రెడీ D1 అనుకున్నాం కదా, ఇలా మనం తీసుకుంటే ఇది ఏమవుతుందంటే సో D2 అవుతుంది. ఇది D1 అవుతుంది, ఇది D2 అవుతుంది. ఆ రెండింటి మధ్య రిలేషను ఓకేనా రాష్ట్రాన్ని ఇక్కడ డైరెక్ట్గా D1² + D2² ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ A² + B². అది నేను డెరైవ్ చేయట్లేదు ఎందుకంటే అవసరం లేదు. SSC వాళ్ళు ఆల్రెడీ మాత్రం జామెట్రీలో చూస్తారు. బ్యాంకింగ్ వాళ్ళకి రిలేషన్ గుర్తుంటే చాలు, ప్రూఫ్లు ఏమీ అవసరం లేదు, డెప్త్ అవసరం లేదు, వెయిటేజ్ తక్కువ కాబట్టి. అది SSC ఎగ్జామ్స్ వాళ్ళు ఆల్రెడీ టాపిక్స్ అన్ని జామెట్రీలో చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ ఎంతవరకు అవసరం అయితే అదే చెప్తున్నాను. D1² + D2², D1² + D2² ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ A² + B². అదే విధంగా ఇక్కడ రిలేషన్ ఏంటంటే D² ఈజ్ ఈక్వల్స్ టు L² + B². D² ఈజ్ ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు, L² + B². దాని నుంచి D ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే L² + B². ఓకేనా? D ఈజ్ ఈక్వల్స్ టు L² + B². తర్వాత నెక్స్ట్ రాంబస్ చూడండి, రాంబస్లో కూడా D1² + D2². ఓకేనా? D1² + D2². ఎలా అనంటే ఇదిగోండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, దీనికి కనుక మీరు పైథాగరస్ ప్రిన్సిపల్ ఇలా D1/2 హోల్ స్క్వేర్ ప్లస్ D2/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A² అని తీసుకుంటే D1² + D2² ఈజ్ ఈక్వల్స్ టు 4A². ఓకేనా? సో దాని నుంచి డైరెక్ట్గా 4A² అని రాయొచ్చు. అందరికి రిలేషన్ అర్థమైంది అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి,
సో స్క్వేర్ చూసినట్లయితే డి ఈజ్ ఈక్వల్స్ టు, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇది ఒక ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో డి ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే √2 ఇంటూ ఏ అని రాయొచ్చు. ఓకే, డి ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు, √2 ఇంటూ ఏ అని రాయొచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ లో d²/2 అని కూడా రాయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ లో ఏమని రాయొచ్చు, d²/2 అని కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జామ్ వరకు మనకి యూజ్ అయ్యే పాయింట్స్ ఇవి: పారలలోగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్ అండ్ దెన్ స్క్వేర్. ఓకేనా, ఇంకా మనకి మీకు మరికొన్ని డౌట్స్ ఉండొచ్చు, సార్ రెక్టాంగిల్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉన్నాయి. రెక్టాంగిల్లో ఏంటంటే ఇలా ఒక రెక్టాంగిల్ చుట్టూ అవుట్ సైడ్ ద పాత్ కానీ, లేదా ఇన్సైడ్ పాత్ వేసారని అంటారు, లేదా మిడిల్లో పాత్ వేసారని అంటారు. అవేంటంటే మీకు ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేస్తాను, అలా అయితేనే బెటర్గా అర్థం అవుతుంది. ఇక్కడ ఫార్ములాస్ చెప్పినా కానీ మీరు కంఠస్థ పెట్టలేరు. ఓకేనా, అందుకని ఒక డిస్కస్ చేద్దాం. ఈవెన్ స్క్వేర్ కూడా, స్క్వేర్ లోపల సర్కిల్ ఉంది లేదా స్క్వేర్ బయట సర్కిల్ ఉంది, అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏంటంటే మనం అవన్నీ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేద్దాం. సో అప్పుడు మీకు బెటర్గా అర్థం అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసామనంటే క్వాడ్రిలేటరల్ డిస్కస్ చేసాం. ఓకేనా, క్వాడ్రిలేటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ అవన్నీ డిస్కస్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇంకా మనకి మిగిలిపోయింది ఏంటి అని అంటే స్క్వేర్ ఒకటి ఉంది, స్క్వేర్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా, సారీ సర్కిల్ ఉంది, సర్కిల్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా.